అని మొన్న ఈ మధ్య మా స్నేహితురాలు నన్ను ఓ విషయం అడిగింది. మరి ప్రేమ గొప్పదా, పెళ్లి గొప్పదా అనేటటువంటి డిబేట్ జరిగిందనమాట మా ఇద్దరి మధ్య కూడా. నేనేం చెప్పానంటే, మరి ప్రేమ లేనటువంటి పెళ్ళెందుకు? పెళ్లి లేనటువంటి ప్రేమ ఎందుకు? కాబట్టి రెండు వ్యర్థమే. రెండు ఉంటేనే దాని అర్థము. కాబట్టి ప్రేమ ఉండాలి, అప్పుడే ఆ పెళ్లికి విలువ. పెళ్లి ఉండాలి, అప్పుడే ప్రేమకు విలువ. ఒకటి ఉండి ఒకటి లేకపోతే ఒకదానికి ఒకటి విలువ ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా పెళ్లి ఏకపక్ష నిర్ణయంగా తీసుకోకండి. మీకు పెళ్లిలో అమ్మాయిని ఎంచుకునే హక్కు మీకు లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనకు రాముల వారి కాలం నాటి నుంచి కూడా రాముడు ఎంత తెలివైన వాడు, ఆయనకి ఏం తెలివి లేదా ఏంటి, ఆస్తి లేదా, మహారాజు అయినా సరే కన్నెత్తి కూడా చూడలేదంట సీతమ్మను. దశరథ మహారాజు మరి ఈమె నీ భార్య అని చెప్పి ఆయన ఎంపిక చేశాడు. తండ్రికే ఉంటుంది ఆ స్థానము, కోడల్ని ఎంచుకునేటటువంటి హక్కు తండ్రికే ఉంటుంది. ఈ మధ్య చాలా మంది కూడా ఇది మా సొంత విషయము, మీరు కలిగించుకోకండి అంటారు. ఇది చాలా తప్పు. ఇది ఇంటి కోడల్ని ఎంచుకునేటటువంటి హక్కు ఒక తండ్రికే ఉంటుంది. ఎందుకంటే అది ఆయన వంశం కాబట్టి ఏ కోడలు మన ఇంటికి వస్తే మనం అంతా కూడా సుఖంగా ఉంటాడని నిర్ధారించేటటువంటి అధికారము అంతా కూడా ఒక తండ్రికే ఉంటుంది. బాగా గమనించండి. ఇదేం పర్సనల్ విషయం కాదు, ఇదేం మీ వ్యక్తిగత విషయం కాదు. పెళ్లి అనేది బంధుమిత్రులు అందరూ కూడా ఏకాభిప్రాయం, అంటే అందరికి నచ్చితేనే అది చెయ్యాలి. అంతేగాని ప్రేమ మీ ఇద్దరి వరకే సరిపోయింది. కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి అందరూ యాక్సెప్ట్ చేస్తేనే, అందరూ సమ్మతిస్తేనే మీరు సుఖంగా ఉండగలుగుతారు. రేపొద్దున ఏదైనా సమస్య వచ్చినా అందరూ కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటారు. కారణం ఏమిటి? వారికి చెప్పి చేశారు కాబట్టి పెళ్లి సొంత విషయం ఏమి కాదు. మీరంతా కూడా బాగా గమనిస్తూ ఉండండి. ప్రతి తండ్రిని తల్లిని మీరు వాదించకండి వాళ్ళతోటి. ఇది నా సొంత విషయము, మీకెందుకు అని అనకండి. మీకెందుకు ఏమిటి? వారు మీకు జీవితాన్ని ఇచ్చాడు మీ తండ్రి. ఈ దేహమే లేకపోతే నువ్వు ఎవరిని ప్రేమించి ఉంటావు? కాబట్టి అటువంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా తండ్రికి చాలా విలువ ఇవ్వండి. ఎందుకంటే ఆయన వంశవృక్షము, ఆయన తర్వాతే మీరు వచ్చారు ఆయన నుంచి. కాబట్టి తండ్రికి విలువ ఇచ్చే తీరాలి, తల్లికి విలువ ఇచ్చే తీరాలి. తల్లి ప్రేమను పంచుతుంది, తండ్రి ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు. కాబట్టి తల్లిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండాలి. ఎవరైతే తల్లిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో గొప్ప స్థాయికి వెళ్తూ ఉంటారు. కాబట్టి తండ్రికి గౌరవాన్ని, తల్లికి చెప్పలేనటువంటి అన్కండిషనల్ లవ్ అంటారు కదా, మరి చెప్పలేనటువంటి ప్రేమను పంచాలట అమ్మకి. అలా చేస్తున్న పిల్లలు ఎవరైనా సరే అకస్మాత్తుగా పైకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటి? తల్లి ప్రేమ గెలిచింది అక్కడ, పిల్లలు గెలిచినట్టు కాదు. తల్లి ప్రేమ అనేది అంత గొప్పదన్నమాట. కాబట్టి పిల్లలు గెలవాలన్నా, వృద్ధిలోకి రావాలన్నా తల్లిని బాగా ప్రేమించండి. అలాగే తండ్రికి గౌరవాన్ని ఇవ్వండి. నీకేం తెలుసు, ఇది నా విషయం అని దయచేసి ఎవరు కూడా అనకండి. పెళ్లి మీ వ్యక్తిగత విషయం ఏమి కాదు. ఒక తండ్రికి ఆ హక్కు ఉంటుంది. రాముడు కూడా సీతమ్మని ఆ శివధనస్సు విరిచి స్వయంవరం చేసి, శివధనస్సు విరిచి అంటే వరమాల వేసే వరకు ఆమె ఎలా ఉందో ఆయన చూడనే లేదట. అలా ఉండాలి వ్యక్తిత్వం అంటే. అంటే నా తండ్రి నాకు మంచిగా చేస్తాడు కదా అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. పూర్వకాలం కూడా చూడండి, అసలు అమ్మాయిని చూసేవారా? చూసేవాళ్లే కాదు. మా అమ్మ చెప్పింది బానే ఉంటుంది, మా నాన్న చెప్పారు బానే ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకంతో అమ్మాయిని వివాహం చేసుకునేవారట. కాబట్టి మీరు ప్రేమ విషయానికి వెళ్ళేసరికి మాత్రం అది మీ ఇద్దరి వ్యక్తిగతమే, కానీ పెళ్లి విషయం వెళ్ళేసరికి మాత్రం మీ వ్యక్తిగత విషయం ఏం కాదది. అది మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఎవరిని తక్కువగా అంచనా వేయకండి. మరి ముఖ్యంగా యువతకు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, మీ వ్యక్తిగత విషయం ఏమి కాదు పెళ్ళంటే. కాబట్టి మీరు ఒక బంధువుల నుంచి, ఒక ఫ్యామిలీ నుంచి, అంటే ఒక పరివారం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి మీరుగా గొప్ప నిర్ణయాలు తీసుకున్నాను అని ప్రలోభ పడకండి. అందరి సమ్మతితోటి, అందరి అనుమతితోటి చేసుకోండి. అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు అని తెలియజేస్తూ స్వస్తి.